అసలు పంచమహాపురుష యోగాల్లో ఈ హంస మహాపురుష యోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ హంస మహాపురుష యోగం ఉన్నట్లయితే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ హంస మహాపురుష యోగం ముఖ్యంగా ఏ లగ్నాల వారికి ఏర్పడుతుంది? ఏ లగ్నాల వారికి ఏ విధంగా ఉంటే ఎక్కువగా యోగిస్తుంది? అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. నవగ్రహాలలో దేవగురు బృహస్పతి వలన ఏర్పడే పంచమహాపురుష యోగాన్ని హంస మహాపురుష యోగం అంటాం. అంటే ఈ హంస మహాపురుష యోగం గురువు తన స్వక్షేత్రాలైన ధనుస్సు మీనరాశిలో ఉండి కానీ, లేకపోతే ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉండి కానీ, ఆ స్థానం లగ్నానికి ఫస్ట్ హౌస్ కానీ, ఫోర్త్ హౌస్ కానీ, సెవెంత్ కానీ, 10th కానీ అయి ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మీన లగ్నంలో పుట్టారనుకోండి. అంటే ఇప్పుడు ఈ మీన లగ్నంలో పుట్టిన వారికి లగ్నంలో అంటే మీనరాశిలో గురువు ఉన్నప్పుడు కానీ, లేకపోతే దశమ స్థానమైన ధనుసు రాశిలో గురువు ఉన్నప్పుడు కానీ హంస మహాపురుష యోగం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాలపురుష చక్రంలో మొదటి లగ్నమైన మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో దేవగురు బృహస్పతి ఉన్నట్లయితే కర్కాటక రాశిని జనరల్గా మనకు ఈ గురువు ఉన్నట్లయితే ఉచ్చ స్థితి అంటాం, అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటాం. కాబట్టి ఈ కర్కాటక రాశిలో గురువు ఉన్నట్లయితే ఇది మనం మేషం నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినట్లయితే 4వ స్థానం అవుతుంది. కాబట్టి మేషలగ్నంలో పుట్టిన వారికి చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ హంస మహాపురుష యోగం పాముతుంది. నెక్స్ట్ అదేవిధంగా కర్కాటక లగ్నంలో పుట్టినారనుకోండి. కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి లగ్నంలోనే అంటే కర్కాటక రాశిలోనే గురువు ఉన్నట్లయితే వీరికి హంస మహాపురుష యోగం పాముతుంది. నెక్స్ట్ అదేవిధంగా తులా లగ్నంలో పుట్టిన వారికి దశమ స్థానమైన కర్కాటక రాశి అంటే మనకు తులారాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినట్లయితే కర్కాటక రాశి దశమ స్థానం అవుతుంది. ఈ దశమ స్థానంలో గురువు ఉన్నట్లయితే వీరికి కూడా హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఓకే, అంటే లగ్నం నుంచి లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ దేవగురు బృహస్పతి ఉండి ఆ బృహస్పతికి ఆ రాశి స్వక్షేత్రం కానీ అంటే ఓన్ హౌస్, లేకపోతే ఉచ్చక్షేత్రం, లేకపోతే ఎగ్జాల్టెడ్ హౌస్ అని కూడా ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు హంస మహాపురుష యోగం పాముతుంది. ఓకే, అసలు ఈ హంస మహాపురుష యోగం యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే జనరల్గా హంస మహాపురుష యోగం ఏ ప్లానెట్ వల్ల ఏర్పడుతుంది? దేవగురు బృహస్పతి వలన. కాబట్టి దేవగురు బృహస్పతి యొక్క బెస్ట్ క్యారెక్టర్స్ ఉండడానికి ఇది మంచి మార్గం అన్నమాట. కాబట్టి ఎవరికైతే హంస మహాపురుష యోగం ఏర్పడుతుందో వీరికి గురువు యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయని చెప్పవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా వీరికి సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు రావడానికి, నెక్స్ట్ అంతేకాకుండా మంచి జ్ఞానం, ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషణ చేసి అనలైజ్ చేయగలిగిన సామర్థ్యం, నెక్స్ట్ అంతేకాకుండా వారు ఏ ఫీల్డ్ అయితే ఉంటారో ఆ ఫీల్డ్లో అంచెలంచెలుగా ఒక పెద్ద స్థాయికి వెళ్ళడానికి కానీ, లేకపోతే నెక్స్ట్ మంచి బుక్స్ రాయడానికి ఆథర్స్గా కానీ, లేకపోతే వారికి ఉన్న పాండిత్యం కారణంగా గొప్ప గొప్ప విద్యావేత్తలుగా, నెక్స్ట్ అంతేకాకుండా గ్రేట్ సైంటిస్టులుగా ఎదగడానికి కూడా ఈ హంస మహాపురుష యోగం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ హంస మహాపురుష యోగం ఉన్న పర్సన్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారిని మనం తీసుకోవచ్చు. ఓకే, అబ్దుల్ కలాం గారి చాట్లో హంస మహాపురుష యోగం ఏర్పడింది. ఓకే, అతను మనకందరికీ తెలుసు. అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అతనికి ఉన్న ఆసక్తి కానీ, విషయాన్ని అర్థం చేసుకునే వే కానీ, అతనికి ఉన్న ప్రతిభా పాఠవాలు దాన్ని బేస్ చేసుకొని అతను చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికి కూడా మన భారతదేశానికే గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే స్థాయికి వెళ్ళగలిగినాడు. నెక్స్ట్ అంతేకాకుండా చాలామందికి కూడా మనకు చిరంజీవి గారి హారోస్కోప్ చూసినట్టయితే కూడా తులా లగ్నం నుంచి దశమ స్థానంలో హంస మహాపురుష యోగం భాగమైంది. అంటే వారు ఏ ఫీల్డ్స్లో అయితే ఉంటారో ఆ ఫీల్డ్స్లో నెంబర్ 1 స్టేటస్కి రావడానికి, నెక్స్ట్ అంతేకాకుండా మనకు అబ్దుల్ కలాం గారిని చూసినట్టయితే చెప్పుకోవచ్చు. అంటే మంచి టీచర్గా, మోటివేషనల్ స్పీకర్గా, అంటే అతను చాలామందికి రోల్ మోడల్గా ఉండడానికి, ఓకే, మంచి వాల్యూస్ ఉండి సొసైటీలో గ్రేట్ అంటే మనకు డబ్బుతో రాదు అవి. ఓకే, కాబట్టి మంచి నేమ్ అండ్ ఫేమ్, రెప్యుటేషన్ ఇవన్నీ సంపాదించడానికి, నెక్స్ట్ అంతేకాకుండా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉండడానికి ఈ హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఓకే, అంటే ఈ హంస మహాపురుష యోగం మెయిన్గా ఒక వ్యక్తి సొసైటీలో ఉండే మంచి చెడులను బేరీజ్ చేసుకొని చెడుని తీసేసి మంచిని మాత్రమే గ్రహించే విధంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే దాని పేర్లోనే ఉంది హంస. హంస మనకు జనరల్గా చెప్తూ ఉంటారు, పాలు నీళ్లు కలిపినట్లయితే పాలని మాత్రమే గ్రహించే శక్తి ఉంటుంది. అంటే ఆ విధంగా మనకు సొసైటీలో
చాలా రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అంటే ఆ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పుడు మనకు దాంట్లో ఉన్న ఈవిల్ చెడును మాత్రం రిజెక్ట్ చేసి మంచిని మాత్రమే అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఈ దేవగురు బృహస్పతి వల్ల వస్తుంది. అంతేకాకుండా ఈ దేవగురు బృహస్పతి ఎస్పెషల్లీ లగ్నంలో ఉండి హంస మహాపురుషుగా ఏర్పడినట్టుదే వీరి యొక్క క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు లార్డ్ శ్రీరామ్ చాట్లో కర్కాటక లగ్నంలో గురువు ఉంటారు. కాబట్టి లగ్నంలో భాగ్యాధిపతి, ఇక్కడ జనరల్గా కర్కాటక లగ్నాన్ని చూసినట్లయితే లగ్నం నుంచి భాగ్యస్థానమైన మీనరాశిని రూల్ చేస్తాడు. అంటే భాగ్యాధిపతి అంటే మోరల్ వాల్యూస్, స్పిరిచువాలిటీ, నెక్స్ట్ హయ్యర్ లర్నింగ్స్, లాంగ్ జర్నీస్, హయ్యర్ లక్, వీటన్నిటిని కూడా ఇండికేట్ చేసేది 9th హౌస్. ఈ స్థానానికి అధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. కాబట్టి శ్రీరాముడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా, అంటే అడవుల పాలైన, నెక్స్ట్ తన ధర్మపత్నిని రాక్షసుడు ఎత్తుకెళ్ళిన ఆ మార్గంలో చేసింగ్ అంటే సీతమ్మ తల్లిని అపహరణ చేసినప్పుడు మరి రావణాసుని పైన యుద్ధం చేసి గెలవడంలో కానీ, నెక్స్ట్ అతను ఫాలో అయ్యే ప్రతి ఒక్క మార్గంలో కూడా ధర్మాన్ని ఎప్పుడూ కూడా విస్మరించలేదు. ఓకే, అది అంటే ఎంతటి వ్యక్తి అయినా కావచ్చు, ఎంతటి విషయమైనా కావచ్చు. అంటే ఆ విధంగా ఒక వ్యక్తి ధర్మం పట్ల నీతి, నెక్స్ట్ నిజాయితీగా ఉండడానికి, నెక్స్ట్ అంతేకాకుండా ధర్మం పాటించి ఒక గొప్ప వ్యక్తిగా రాణించడానికి ఇవన్నీ కూడా ఈ హంస మహాపురుషయోగం చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడని చెప్పవచ్చు. అసలు ఈ హంస మహాపురుషయోగం ఎక్కువగా ఎవరికి యోగిస్తుంది అంటే ఒక కోణ స్థానాన్ని రూల్ చేసే అవకాశం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నానికి మనకు జనరల్గా భాగ్యస్థానం వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. కాబట్టి భాగ్యాధిపతి, నెక్స్ట్ 12th హౌస్, ఈ రెండింటికి కూడా అధిపతి. ఈ భాగ్యస్థానం ఇక్కడ మూల త్రికోణ స్థానం అవుతుంది. కాబట్టి భాగ్యాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉంటారో, కర్కాటక రాశిలో ఉంటారో, వీరికి ఎక్సలెంట్గా యోగిస్తుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఏదైనా ఒక లగ్నంలో ఈ హంస మహాపురుషయోగం ఏర్పడినప్పుడు అక్కడ ఉన్న నక్షత్రాధిపతి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మిథున లగ్నం తీసుకోండి. ఈ మిథున లగ్నంలో పుట్టిన పర్సన్కి సప్తమ స్థానమైన ధనుసు రాశిలో గురువు ఉన్నారనుకోండి. ఇక్కడ జనరల్గా ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? మూలా నక్షత్రం యొక్క 4 పాదాలు ఉంటాయి. నెక్స్ట్ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పూర్వాషాఢ యొక్క 4 పాదాలు ఉంటాయి, ఉత్తరాషాఢ యొక్క 1వ పాదం ఉంటుంది. కాబట్టి జనరల్గా ఇక్కడ ఈ మిథున లగ్నంలో పుట్టిన వారికి పూర్వాషాఢ నక్షత్రాన్ని శుక్రుడు రూల్ చేస్తారు. శుక్రుడు జనరల్గా మిథున లగ్నంలో పుట్టిన వారికి పంచమాధిపతి అవుతాడు. కాబట్టి పంచమాధిపతి నక్షత్రంలో దేవగురు బృహస్పతి ఉండి ఇక్కడ నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడు. అంటే దశమ స్థానంలో కానీ, లేకపోతే మూల త్రికోణమైన పంచమ స్థానంలో కానీ, లేకపోతే మంచి స్థానంలో ఉన్నారనుకోండి, ఏదో ఒక పొజిషన్లో, అంటే కేంద్ర స్థానాలు అనుకోవచ్చు. ఓకే, అప్పుడు ఈ హంస మహాపురుషయోగం ఎక్సలెంట్గా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వేరే పంచమహాపురుషయోగాలు ఏ విధంగా ఫామ్ అవుతాయి, వాటి యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఎవరికి ఎక్కువగా యోగిస్తాయి, అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.